ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు, నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడగ. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు, తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. మా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందనలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారో నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు.